అమ్మ స్టైల్లో బీరకాయ కర్రీ చూసేద్దాం. వాష్ చేసిన ఈ బీరకాయల్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పడేయకండి, దీంతో పచ్చడి చాలా బాగుంటది. నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాం. ఇప్పుడు వీటిని స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఆయిల్ లో పోపు దినుసులు వేసి ఫ్రై అయినాక ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు ఒక టిప్ చెప్తా, అందరికి తెలిసిందే. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే బాగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉంచితే భలే మగ్గిపోతుంది మొత్తం అంతా కూడా. అయ్యయ్యో, వెల్లుల్లిపాయ గురించి చెప్పడమే మర్చిపోయినా, అది కూడా వేసుకోవాలి. ఈ కర్రీ బాగా ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడే ఈ కర్రీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం. ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే నార్మల్ పాలు ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తే సరే. మిల్క్ యాడ్ చేస్తేనే ఈ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటది. మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు అట్లా ఉంచేస్తే కర్రీ సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇంత కూర పెట్టుకొని అంత అన్నం తినేయొచ్చు మనం, అంత టేస్టీగా ఉంటది. ఈ కర్రీ మా పల్వికి కూడా చాలా బాగా నచ్చిందంట. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. బాయ్.